సార్ మా బాబు జాబ్ చేస్తాడు, మా బాబు సంపాదించిన డబ్బులు వాళ్ళకి నల్లిని అనే ఆమె నాకు డబ్బులు ఇవ్వాలి సార్ 50 లక్షలు. అడిగితే ఇంటి దగ్గరకు పోయిన మాకు సైట్ రాసిస్తానని చెప్పింది. వాళ్ళది సైట్ ఉంది కొత్తపల్లి దగ్గర, ఆ సైట్ ఇస్తామక్క, డబ్బులు కావాలంటే ఇచ్చినాను. పిల్లలకు ఫీజు కట్టుకోవాలంటే ఇచ్చినాను. వాళ్ళ అత్తమ్మకు హెల్త్ బాగాలేదంటే ఇచ్చినాను. మా బాబు లోన్ పెట్టి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు ఇంట్లో ఉంటే కూడా ఇచ్చేసినాను. నా సైట్ అమ్మేసి ఇచ్చినాను, గోల్డ్ పెట్టించినాను సార్. ఇప్పుడు మా కోడలు మా కొడుకు ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి మా కోడలు చనిపోయింది. మా కొడుకు పోయి అడిగితే కొట్టేకి వస్తున్నారు సార్ వాళ్ళ మమ్మల్ని. 50 లక్షలు ఇచ్చినా సార్. నల్లి అనే అమ్మకి ఇచ్చినా నేను. నా పేరు సుగుణ సార్, మదనపల్లి. నా పేరు భారతి, మాది మదనపల్లి. నేను రెడ్డిస్ కాలనీలో ఉంటాను. నాకు ఈ సుజాత అనే ఆమె 30 లక్షల అమౌంట్ తీసుకొని నాకు సైట్ ఫ్రాడ్ రాసింది. ఇప్పుడు అడుగుతుంటే అవి ఇవ్వకపోగా మా మీదకే రిటర్న్ గొడవకు వస్తుంది. మా ఇంటి మీదకి మనుషులను తీసుకొని వచ్చేది, గొడవ చేసేది, అట్లా చేస్తుంది. మేము అందుకని ఇప్పుడు కోర్టుకు వేసినాం. మాకు ఫ్రాడ్ జరిగిందని మేము కోర్టుకు వేసినాం. మేము చట్టపరంగా పోతున్నాం. కానీ ఆమె ఏం చేస్తుందంటే మనుషులను వేసుకొని ఒక 5-6 లేడీస్ని వేసుకొని ఇంటికి వచ్చేది, గొడవ చేసేది, ఎక్కడనో పోతా అంటే మధ్యలో ఆపేది, కొట్టడానికి వచ్చేది, ఇలా చేస్తా ఉంది. దానికోసమని మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఇంతకు ముందు ఇచ్చారా కంప్లైంట్ అమ్మా? ఇంతకు ముందు ఇచ్చారా? లాస్ట్ సోమవారం ఇచ్చాను. ఏం జరిగింది ఆ కంప్లైంట్? విచారించి ఏం చెప్పారు? విచారించినాక కూడా వాళ్ళు మా మీదకి గొడవలకు వస్తా అన్నారు, మా ఇంటి మీదకి వస్తా అన్నారు. మా ఇంటికి సీసీ కెమెరాలు ఉంటాయి, మేము అన్ని రికార్డింగ్ చేస్తాం కూడా. వాళ్ళకి ఇంత కూడా భయం అనేది లేదు అసలు. ఎందుకు? ఆమెకి ఏమైనా రాజకీయంగా పలుకుబడి ఏమైనా ఉంది? రాజకీయంగా పలుకుబడి ఉంది. రాజకీయంగా ఫోన్లు చేసి బెదిరించిన కూడా బెదిరిస్తా అన్నారు. ఏది అధికార పార్టీనా, ఏ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఉండేది? అవి మనకి తెలియదు సార్ ఏ పార్టీ అనేసి. పేరు ఏకాంబరం, నేను మదనపల్లిలో ఉంటాను. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్. నేను మా ఇంట్లో సుజాత అనే ఆమె మా ఇంట్లో బాడీ కూడా ఉంది సార్. ఆ టైంలో మాకు తెలియకుండా మా భార్య కూడా వ్యవహారం చేసి 8-9 లక్షల దగ్గర తీసుకొని సార్. ఆమె కూడా నేను కూడా ఇచ్చినాను సార్. దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. కోర్టులో వేసినాం. కోర్టులో వేసింటే దాన్ని విత్డ్రా చేయాలని పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు ప్రజెంట్ ఏది ఉందో గవర్నమెంట్ వాళ్ళ నుంచి ప్రెజర్స్ పెట్టడం, హైదరాబాద్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆఫీసర్స్ దగ్గర నుంచి మనకి థ్రెటన్ చేయడం. తర్వాత ఇట్లా మా అబ్బాయి వచ్చేసి స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ సార్, అది కర్ణాటకలో కోరిగేపల్లి అనేసి వస్తుంది, బార్డర్లో ఉంటుంది. అతని దగ్గర పోయేసి మీరు ఏదైనా కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ పైన కేసు పెట్టేస్తాను, మీ పిల్లల మీద నేను రేప్ కేసు పెడతాను. ఈ నలుగురు ఆ ఫుటేజ్ మన దగ్గర ఉంది. అట్లా సార్ ఇట్లా బెదిరించి చాలామందికి సార్ మదనపల్లి చాలామందికి సార్ ప్రాబ్లం పెట్టినారు. మదనపల్లి సుమారుగా ఎంతమంది అనేది ఇంకా 100 మంది ఉన్నారు సార్. మేము ధైర్యం చేసి ఇంతమంది వచ్చినాం సార్. ఇది సార్ విషయం. మీ పేరండి? సార్ ఏకాంబరం రెడ్డి సార్. నలుగురు సార్ మదనపల్లి సార్. ఎక్స్ సర్వీస్ మ్యాన్? అవును సార్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. దీంట్లో 4 ఉన్నారు సార్. సుజాత, లావణ్య, గౌరీ, తర్వాత పద్మప్రియ, ఇంకా నళిని. వీళ్ళు సార్, వీళ్ళు మొత్తం అదే సార్ చేసేది. ఎక్కడైనా తీసుకుంటారు సార్, అందరూ గ్రూప్గా పోతారు, ఒకరు తెచ్చిన డబ్బుల్ని పంచుకున్నారు సార్ వాళ్ళు. అది మనకు తెలియదు సార్, తెలియకపోయింది. ఉన్నాయి సార్, టోటల్స్ ఉన్నాయి సార్, ఇస్తాం సార్. మదనపల్లి మాది. నా పేరు అనురాధ, నేను ఉండేది శేషప్ప తోటలో. ఈ నళిని, సుజాత, లావణ్య, నాగమణి మొత్తం వీళ్ళు బ్యాచ్ వచ్చి 5-6 మంది ఉన్నారు. వీళ్ళు ఒకరిని మించి ఒకరు వచ్చేది, తెలియకుండా ఒకరికొకరు డబ్బులు తీసుకునేది, లక్షలే. మళ్ళీ పిల్లలు ఫీజులు అనేసి ఎత్తకపోయేది, ఇల్లు జాగాలు రాసిస్తామని చెప్పేసి మోసం చేసేది. అందరికీ ఇట్లా చేస్తాను. ఈమె ఇప్పుడు 3 లక్షలు తీసిచ్చినంతో ఈమె నా దగ్గర తీసుకొని పోయింది. ఇవ బతుక్కోవడానికి పానీపూరి బండి పెడుతుంది, భర్త లేడు. నా దగ్గర 3 లక్షలు తీసుకుపోయింది. ₹1 వడ్డీ గట్ల నాగమణి, సుజాత, నల్లికి ఇచ్చింది అంటుంది బాబా. ఒకరికొకరు తెలియకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. బతుక్కోమనేసి ₹2 ఇంట్రెస్ట్ తెస్తే పావులు కూడా కట్టలేకపోయి ఏడుస్తుంది. ఇప్పుడు కట్టలేనక్క అనేసి. మీరు వడ్డీలకి ఇస్తారు మా డబ్బులు? వడ్డీలకి అసలు బతుక్కోలేని వ్యాపారం కోసం ఈమెకి ఇచ్చినాను, హెల్ప్ చేస్తున్నాను. పాపం భర్త లేదు కదా అంటే చేసుకుంటా లేక నీకు మళ్ళీ ఒక 5-6 నెలలు ఇచ్చేస్తానక్క, చీట్ ఎత్తాను. సరే బతుక్కోమనేది. మీరు అడగండి సార్, ₹1 వడ్డీ కట్టలేదు. నాది దగ్గర 80 లక్షలు సార్. మా ఆయన సైట్ అమ్మిన డబ్బులు ఇంట్లో పెట్టింటే మోసపోయి ఇచ్చేసినాను ఆయన తెలియకుండా. ఇది 5 మందికి ఇచ్చేసినాం సార్ వీళ్ళకి, నేను తెలియకుండా ఇచ్చేస్తాం కానేసి. మీ డబ్బు ఎంత పోయింది మా ఇప్పటికి? 80 లక్షల విత్ ప్రూఫ్లతో కూడా ఉన్నాయి నాకు, మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళే స్వయంగా రాసిచ్చిన నాకు. ఏం పేరు మా మీ పేరు? నా పేరు అనురాధ సార్. ఫోన్ పేలు ఉన్నాయి, క్యాష్ వచ్చినాయి. వాళ్ళే స్వయంగా రాసిన అదే బుక్కులు అంతా రాసింది కూడా ఉంది లెక్క అంతా. రోజు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, ఈ జిల్లా ఎస్పీకి రావడానికి కారణమైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ ఆడవాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి, మదనపల్లి పట్టణంలో జరుగుతున్న కిలాడి లేడీల వల్ల
ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు. వీళ్ళు దగ్గర 3.5 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఏ పద్ధతిలో ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సుజాత అనే ఆమె ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పోవడము, ఆమె ఒంటరి మహిళ. వీళ్ళ గ్యాంగ్లో కూడా మొత్తం 7 మంది సభ్యులు ఉన్నారు. ఈ 7 మంది సభ్యులు కూడా ఇంట్లోకి వెళ్ళడము, ముసలిలను, ఒంటరి మహిళలను, భర్తలో ఏమైనా జాబ్ చేస్తున్నా బయట ఉండి వాళ్ళు అమౌంట్ పంపిస్తా అంటే కన్నా వాళ్ళ ఇంట్లోకి పోవడము, వాళ్ళతో మంచి మాట కలపడము, బిడ్డకి ఫీజులు కట్టాలని చెప్పడము, అలా సుజాత కొడుకు వీళ్ళందరూ కలుసుకోవడం, డబ్బులు తీసుకోవడము, తర్వాత డబ్బులు అడిగితే వాళ్ళ ఇంటి ముందు గొడవకి వెళ్ళిపోవడం. వీళ్ళందరినీ వీళ్ళకి తోడు ఒక 4-5 మంది మగవాళ్ళు చేరుతారు. బైక్లు వేసుకొని రావడం, వాళ్ళ ఇంటికాడికి రావడము, ఆడవాళ్ళను ఇష్టానుసారంగా అసభ్యకరంగా మాట్లాడి బజార్లోనే నిలబెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈ అవమానాలు తట్టుకోలేక వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ సోమవారం వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది మదనపల్లి తాలూకా సిఐ గారికి. తాలూకా సిఐ గారు కూడా ఎంక్వైరీలో తేలింది ఏమంటే వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళ ఇంటికాడికి గలాట చేస్తున్నారని కూడా చెప్పడం ఎంక్వైరీలో తేలింది. వీళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. వాళ్ళు వచ్చి పోవడము, చేయడము, వాళ్ళ ఫోన్లో కూడా రికార్డ్ అయింది. వాళ్ళు దౌర్జన్యం చేయడము, బెదిరించడము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఏమంటే ఒకరికొకరికి కనెక్షన్ లేకుండా, ఎందుకంటే వీళ్ళు ఏమంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు డబ్బు ఇచ్చేసాము, ఇంకా మేమేమన్నా కానీ ఫర్దర్ గానీ స్టెప్ తీసుకుంటే మా ఇళ్ళకి మందికి వచ్చి గొడవ చేస్తారు, అవమానం అవుతుంది, బజార్లో పడతామని చెప్పి భయపడడం జరుగుతుంది. దానివల్ల ఎవరు ముందరకు అడుగు సాహసం చేయడం లేదు. ఈ రోజు భారతి అనే పాప కానీ మా చెల్లెమ్మ వీళ్ళందరూ కూడా ముందరకు ఒక అడుగు ముందరకేసి మా ఇంట్లో ముందర పెట్టుకొని ఈ రోజు మీరు రానిన్నా ఒకరు మీకు సపోర్ట్ చేయండి, మీరు వస్తే కన్నా మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి వీళ్ళందరూ మొబైల్ చేయడం. ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాని వాళ్ళకు కూడా మొత్తం ఒకటే చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగింటే ఫర్దర్ ఎస్పీ గారికి కానీ కన్సల్ట్ ఎస్పీ గారు, లేదంటే మదనపల్లి డిఎస్పీ గారు, సిఐ గారు, స్టేషన్లు ఉన్నాయి, మనకు భద్రత ఉంది, పోలీసులు ఉన్నారు, మనకు న్యాయం జరగడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మీరు వివరించండి, మీకు న్యాయం జరిగేదానికి ప్రతి ఒక్కరు తోడ్పాటునిస్తారు. దానికి మనకు మీడియా కూడా సహకరిస్తుంది. ఇంతకుముందు కూడా ఒకటి విషయం జరిగింది. ఏకాంరెడ్డి అని చెప్పిన ఈ పెద్ద ఆయన చూడండి ఒకసారి. ఈ పెద్ద ఆయన వచ్చి రిటైర్డ్ మిలిటరీ. ఈయన తన ఇంట్లో బాడీకి ఇచ్చారు సుజాతకు. బాడీకి ఇచ్చిన తర్వాత కూడా 35 లక్షల రూపాయలు తన అవసరం ఉందని చెప్పి ల్యాండ్ ఇస్తానని చెప్పి మోసం చేసి 35 లక్షల రూపాయలు తీసుకొని ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు. ఈఎంఐ అదే ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆల్రెడీ కోర్టుకు వేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇతని మీద వచ్చి మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టారు. ఈయన మీద రేప్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించారు. దృశ్యం మీడియాలో చూపించారు. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికాడికి పోయి దౌర్జన్యం చేసి దగ్గర ఉండే ప్రూఫ్లు లాక్కున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకి ఏమంటే ఆడవాళ్ళు ఇడిసిపోయి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళను మా ఏముంది కుటుంబాలు అవమానం పడిపోతామని చెప్పి అందరూ భయపడుతున్నారు. ఈ రోజు వీళ్ళంతా ధైర్యం చేసి ఈ రోజు రావడం జరిగింది. వీళ్ళ బ్యాంక్ ఇతని కొడుకు వచ్చి కర్ణాటకలో బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తాడు. అతను ఫుటేజ్ కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి పోయారు. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అబ్బాయిని కూడా అవమానించి వచ్చారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది, బెదిరించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మదనపల్లిలో జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు ముందుకు ఒక స్టెప్ వేశారు. కాబట్టి ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వీళ్ళ మంది క్రిమినల్ చర్యలు తీసుకొని. కానీ ఈ సుజాతకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇన్ని మదనపల్లి స్టేషన్లో కానీ పులివెందుల స్టేషన్లో కానీ చాలా సెక్షన్లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ ఈమెకు ఈ లోపల పాస్పోర్ట్ జారీ చేశారు. ఇన్ని కోట్లు తిని కూడా ఆమెకు మళ్ళీ ఇన్ని క్రిమినల్ కేసులు ఉండి కూడా పాస్పోర్ట్ ఉంది ఆమెకు, ఆమె కొడుకు. నెక్స్ట్ మంత్ ఆమె దుబాయ్ పోతుంది. అవునా, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి మీ మీడియా సహాయం ద్వారా ఇంత బాధితులకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖను కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. నా పేరు నాగిరెడ్డి బ్రదర్. అమౌంట్ అనేది ఏం దగ్గరకు వచ్చేది వడ్డీ కాదు, ఇంట్రెస్ట్ కాదు. కాలేజీ ఫీజు కనేసి తీసుకుని స్టార్టింగ్ కాలేజీ ఫీజు కని తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఏం చేస్తుంది, సైట్ ఉంది రాసుకోండి అంటుంది. ఆ సైట్ కి మళ్ళీ డబ్బులు కట్టాలంటుంది. మళ్ళీ డబ్బులు కట్టినామంటే ఆ సైట్ ఫ్రాడ్ సైట్ ఫోర్జరీ చేసి